నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మహేష్ బాబు ఈ పేరు వింటే అసలు చాలామంది ఇట్లా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజమౌళి, ఇంకా ఈ డైరెక్టర్ పేరు చెప్తే మాత్రం ఇంకా ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎప్పుడు ఈయన సినిమా వస్తుందని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఇదంతా ఒక ఎత్తు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కావచ్చు అండ్ హీరో కావచ్చు ఇద్దరు కూడా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే రాజమౌళి గారును మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక సినిమా తీస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు ఈ సినిమాకి అసలు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి సార్? ఇప్పుడు నిజంగానే ఇవాళ ఈ న్యూస్ చక్కర్లు కొడుతూ ఉందన్నమాట. మామూలుగా అయితే మనకు మామూలు ఒక సినిమా చేశారంటే హీరోకి డైరెక్టర్కి రెమ్యునరేషన్ తీసుకుంటారు. వాళ్ళ యొక్క డిమాండ్ని బట్టి, వాళ్ళ యొక్క బిజినెస్ మార్కెటింగ్ అయ్యే దాన్ని బట్టి వాళ్ళ సినిమాలు దాన్ని బట్టి వాళ్ళ రెమ్యునరేషన్ అనేది ఆధారపడి ఉంటాయి. సో తర్వాత ఏమైంది అంటే వాళ్ళ రెమ్యునరేషన్లు ఎక్కువైన తర్వాత ఒక ఏరియాకి రైట్స్ని వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు హీరోలకి. సో అట్లా ఇప్పుడు చిరంజీవి దగ్గర నుంచి మహేష్ బాబు దాకా కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎంతవరకు రెమ్యునరేషన్ అవుతుందో దానికి తగ్గట్లుగా తెలంగాణ ఏరియా అంటే నైజాం ఏరియా రైట్స్ తీసుకోవటం, లేదా ఇంకో ఏరియా రైట్స్ తీసుకోవటం, అంటే వాళ్ళ ఏరియా ఇచ్చేస్తారు, వాళ్ళ తరపున వేరే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అలా ఆ ఏరియాకి సంబంధించినటువంటి మొత్తం బిజినెస్ వీళ్ళకే చెందుతుంది అనమాట. అలా వ్యాపారం జరుగుతూ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఇంతవరకు సినిమా మొదలు కాల, స్టార్టే కాల ప్రొడక్షన్ వర్క్. కానీ ఇద్దరు అటు మహేష్ బాబు కానీ ఇటు రాజమౌళి కానీ వాళ్ళిద్దరూ రెమ్యునరేషన్స్ తీసుకోవట్లేదు. కానీ ప్రాఫిట్లో దానికి వచ్చే ఏదైతే రేపు రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ అయితే వస్తుందో ఆ ప్రాఫిట్లో షేర్ తీసుకుంటారు. అది కూడా దట్టు కూడా ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ తీసుకోబోతున్నారు అనే ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ కేఎల్ నారాయణ అని చెప్పేసి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ప్రొడక్షన్ దూరంగా ఉన్నారు. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం మహేష్ బాబుకి ఆయన సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చున్నారు. సో ఆ రోజుల్లోనే ఒక మిర్చి వీళ్ళిద్దరు కాంబినేషనే, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మిర్చి అని ఒక సినిమా చేయాలని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ నడిచింది. అంటే ఇప్పుడు అది ప్రభాస్ చేసిన దానికి సంబంధం లేదు, కానీ అది అప్పుడు రాలా, అప్పుడు పట్టాలెక్కల. కానీ ఆ మిర్చి అనే టైటిల్ తోటి ప్రభాసు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా వచ్చిన మన సంగతి తెలుసు. అలా ఆ మిర్చి అనే టైటిల్ మహేష్ బాబు నుంచి ప్రభాస్కి వెళ్ళిపోయింది. అది వేరే కథ. సో అప్పటి నుంచి కూడా అంటే మోర్ దాన్ 10 years అనమాట. అప్పటి నుంచి కేఎల్ నారాయణ వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. వేరే సినిమాని ఏ సినిమాని ప్రొడ్యూస్ చేయకుండా ఆయనకి వేరే వ్యాపారాలు ఉన్నాయి, అవి చేసుకుంటూ ఉన్నారు. సో ఇంతకాలానికి ఇప్పుడు ఇది మెటీరియలైజ్ అవుతా ఉందన్నమాట. సో విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ దానికి కథ సిద్ధం చేశారు. సో ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు తెలియదు. అలా దాన్ని షెడ్యూల్స్ అయితే ఉండవు, ఇంకా చేసుకోలేదు. ఎట్లా అవుతుంది ఏంటి అనేది ఆ ప్లానింగ్లోనే ఉన్నారు. సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఏప్రిల్లో ఈ సినిమా షూటింగ్కి వెళ్ళవచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ ఈ లోపల దాని బ్యాకింగ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. అంటే యాక్షన్, దానికి సంబంధించినటువంటి యాక్షన్ సీన్స్, అలాగే మిగతా సీన్లు. సో ఏ సీన్లకి ఎవరు అవసరమో, ఏ టెక్నీషియన్ అవసరమో ఆ టెక్నీషియన్లకి ఈ వర్క్ ఆల్రెడీ అప్పచెప్పేశారు అనే ఒక సమాచారం మనకి తెలుస్తూ ఉంది. RRR వర్క్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి కింగ్ సాల్మన్ ఎవరైతే ఉన్నారో యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటే స్టంట్ మాస్టర్, సో ఆయన ఈ సినిమాకు కూడా పనిచేస్తున్నారు అనేది మనకు అందినటువంటి సమాచారం. సో ఆయన తనకు సంబంధించిన వరకు ఆల్రెడీ స్టార్ట్ చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ సెట్స్ మీదకి వెళ్ళటం మాత్రం ఏప్రిల్ నుంచి వెళుతుంది అనేది ఇప్పటివరకు మనకి
తెలిసినటువంటి సమాచారం. ఓకే సార్. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు చూస్తున్నట్టయితే ఒక హీరో రెమ్యునరేషన్ వచ్చేసి కొన్ని సందర్భంలో 100 కోట్లు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కొన్ని సినిమాలు పెద్ద పెద్ద హీరోలు అంటే నార్త్లో ఆల్రెడీ తీసుకుంటున్నారు కూడా. సో ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా షేర్లో అంటే ప్రాఫిట్లో వచ్చిన షేర్ మాత్రం తీసుకుంటున్నారు. అంటే దీని వెనకాల ఏమన్నా కారణం ఉందంటారా సార్? అంటే ఇంతవరకు జరగలేదు ఎక్కడ కూడా. అంటే దీని ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఇంకా అంటే వీళ్ళకే తెలియట్లేదు అనమాట. సో అందుకని ఎంత అవుతుందో తెలియదు, కానీ పెట్టడానికి ఎంతైనా పెట్టడానికి కేఎల్ నారాయణ ఆయన సిద్ధంగా ఉన్నాడు. బట్ అందు గురించి ఏంటంటే రేపు సో ఈ బడ్జెట్ అంతా దానికి సంబంధించిన పెట్టుబడి అంతా ఆయన పెడతాడు. సో రేపు ఎన్ని రోజులు దీనికోసం కేటాయించాలి అనేది కూడా మహేష్ రాజమౌళికి కూడా తెలియదు. సో మొత్తం వాళ్ళ యొక్క టైం ఈ ప్రస్తుతానికి దీనికే పెడుతున్నారు. సో అందు గురించి ఆ టైం అనేది ఎంతో తెలియదు కాబట్టి ఇంతని రెమ్యునరేషన్ అనేది తీసుకోకుండా ఫస్ట్ టైం అంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎప్పుడూ లేని విధంగా ఆ సినిమా సంబంధించి సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్లో షేర్ తీసుకుంటారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం, ఇప్పటివరకు ముందస్తు సమాచారం. సో అందులో కూడా అంటే ఇప్పుడు సపోజ్ 100 రూపీస్లో సో వీళ్ళు ఒక 35%, మహేష్ ఒక 35%, రాజమౌళి ఒక 35% తీసుకుంటారు అనేది ఇప్పటివరకు మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది ఇప్పుడు దాకా లేదు. సో వెళితే రెమ్యునరేషను లేదంటే స్టార్ హీరోలు ఒక ఏరియా వాళ్ళకి ఇచ్చేసేయటం. సో అది నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టైము అసలు ఏమీ లేకుండా నేరుగా ప్రాఫిట్లో షేర్ తీసుకోపోవడం అనేది ఇదే ఫస్ట్ టైము. సో మరి ఇది అంటే దాని యొక్క బడ్జెట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ అని చెప్పేసి ఇదివరకే చెప్పారు. అంటే మన లోకం చూడతాడు ఇందులో హీరో. ఒకప్పుడు ఎంజీఆర్ ఒక సినిమా తమిళ్లో చేస్తే దాని తెలుగులో లోకం చుట్టూని వీరుడు అని చెప్పి డబ్ చేశారు, లాంగ్ ఎగో, చాలా కాలం క్రితం. సో అలాంటి ఒక లోకం చుట్టే కథానాయకుడు హీరో అనమాట ఇందులో. సో అది కూడా ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తోటి ఈ సినిమా ఉండబోతుంది అనేది మనకి తెలిసిన సమాచారం. ఇందులో ఒక స్పైగా కనిపిస్తాడు మహేష్ బాబు అని చెప్పేసి. సో ఏదేమైనా అంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అనేదే ఇవాళ చాలా అతిపెద్ద హైప్ తీసుకొచ్చినటువంటి ఫిల్మ్. అది మొదలు కాకముందే అంటే ఎప్పుడో కొన్ని నెలల ముందే దీనికి సంబంధించినటువంటి హైప్ క్రియేట్ అయిపోయింది. సో బాహుబలి, RRR సినిమాల తర్వాత రాజమౌళి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో చూసాం. సో ఆయన నేషనల్ లెవెల్ దాటిపోయి ఆస్కార్ లెవెల్. సో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ఈరోజు నోటెడ్ పర్సన్, వెల్ నోన్ పర్సన్. సో కాబట్టి మహేష్ బాబు కరిష్మా కనుక యాడ్ అయితే మహేష్ బాబుకి ఎలాంటి అంటే ఒక్క తెలుగుకే పరిమితమైనటువంటి హీరో ఇప్పటివరకు అతను. సో ఇప్పటిదాకా మిగతా తన సాటి హీరోలు చాలా మంది పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా గుంటూరు కారం వరకు కూడా ఒక రీజనల్ ఫిలింకే కట్టుబడి ఇప్పటివరకు ఉన్నాడు. ఫస్ట్ టైం ఆయన పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్ళబోతున్నాడు. సో ఆయన కరిష్మా ఏదైతే ఉందో అది యాడ్ అయ్యి ఈ సినిమాకి చాలా అంటే ఇప్పటి వరకు కనీ విని ఎరుగని కలెక్షన్స్ తీసుకొస్తాయి అనే నమ్మకం అందరిలోనూ కలుగుతూ ఉంది. సో దాన్ని బట్టి వీళ్ళు ఆ మోడల్లోకి అంటే రెమ్యునరేషన్ మోడల్ కాకుండా ప్రాఫిట్ షేర్ మోడల్లోకి వాళ్ళు ఆ బిజినెస్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్ నాకు ఏంటంటే, మామూలుగా జక్కన్న సినిమాలు అంటే సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాల స్పాన్ తీసుకునే మనిషి. సో ఈ 5 సంవత్సరాలు మరి వీళ్ళు ఎలా అంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా వీళ్ళ ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇది ఒక సింగిల్ సినిమాగా వస్తుందా లేకపోతే ఏంటి ఒక ఫ్రాంచైజీ లాగా వస్తుందా అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఇది సింగిల్ సినిమా కాదు, ఫ్రాంచైజీ లాగా ఒక 3 భాగాలుగా వచ్చే అవకాశం ఉందని కూడా వినిపిస్తూ ఉంది. అంటే నిజంగా ఒకవేళ అది నిజమైతే కనుక మీరు అన్నట్టు అది 5 సంవత్సరాలు పడుతుందా ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందా అని మనం చెప్పలేం. బట్ ఒక సినిమా అనుకున్నా కానీ కనీసం 2 సంవత్సరాలు ఈజీగా తీసుకుంటాడు. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏప్రిల్లో షూటింగ్ మొదలైనా కానీ 2025లో కాదు 2026లో వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా. సో అప్పటిదాకా మహేష్ నుంచి ఫ్యాన్స్ సినిమాలు చూడలేరు తెర మీద. అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ గుంటూరు కారం వచ్చేసింది, ఈ సంవత్సరం చివరి దాకా మళ్ళీ ఇంకో సినిమా రాదు,
2025లో కూడా అసలు రాకపోయే అవకాశం ఇంకా 2026లోనే మనం 6లోనే మనం తెర మీద మహేష్ బాబుని చూసేది. బట్ రాజమౌళి ఎలా తీసుకొస్తాడు, హీరోని ఎలా చూపిస్తాడు ఏంటి అనేది మనం చూస్తూ వస్తున్నాం ఆయన మొదటి సినిమా నుంచి కూడా. కాబట్టి ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మనం ఇప్పటిదాకా ఏవైతే ఏ లెక్కలు చూడని రేంజ్లో ఈ సినిమా లెక్కలు ఉండబోతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. బహుశా అదే నిజం కావచ్చు కూడా.